1984 జనవరి 22వ తేదీ కేరళ రాష్ట్రం అలప్పుజ జిల్లా కొళ్ళకడువు గ్రామం. అందమైన పచ్చని ఆ గ్రామంలో ఉండే రాధాకృష్ణన్ ఆ రోజు తెల్లవారుజాము 4 గంటల వేళ పొలం గట్టు మీద నడుస్తుండగా ఎక్కడ్నుంచో కాలిన వాసన ముక్కు పుటాలకు సోకింది. ఆ చీకట్లో అతనికి కొంత దూరంలో కనిపించిన వెలుతురు వైపు వెళ్ళగా అక్కడి పొలంలో కనిపించిన దృశ్యానికి నోట మాట రాక వణికిపోయాడు. అక్కడ తగలబడుతున్నది ఏంటో చూశాక అతని కాళ్ళు చేతులు వణికాయి. పొలానికి సమీపంలో ఉన్న ఇంట్లో ఉండే సురేష్ కుమార్ని పిలుచుకొచ్చి చూపించాడు. అతను నివ్వెరపోయాడు. ఇద్దరు వెళ్లి పోలీసులకు చెప్పారు. కేరళ రాష్ట్రంలోనే కాదు, భారతదేశ నేరాల జాబితాలో అదొక ప్రత్యేక దుర్ఘటనగా మారనుందని వాళ్ళు అప్పటికి ఊహించలేదు. ఇక్కడ మరో విషయం చెప్పాలి. సదరు కేసును విచారించిన పోలీసులు, అధికారులు సదరు కేసులో జోక్యం చేసుకున్న వాళ్ళు ఈ పాటికి తమ ఉద్యోగాల నుంచి విరమణ తీసుకుని విశ్రాంత జీవితం గడుపుతూ ఉంటారు. అయినా కానీ వాళ్ళందరికీ ఇది వారి వారి వృత్తి జీవితాల్లో మరిచిపోలేని ప్రధాన వ్యాజ్యంగా మిగిలిపోయింది. డిఎస్పీ హరిదాస్ తన వృత్తి జీవితంలో ఎన్నో వ్యాజ్యాలను పరిష్కరించారు. ఇప్పుడు విశ్రాంత జీవితంలో ఉన్నారు. అయినా తను చేపట్టిన ఈ నేర సంఘటనను మాత్రం నేటికి నెమరు వేసుకుంటున్నారు ఆయన. ఆ కేసు విచారణ సందర్భంలో ఆయన ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ తరచూ ట్రింగ్ ట్రింగ్ అంటూ మోగుతూనే ఉండేది. మరో ఆసక్తికరమైన సంగతి ఏంటంటే, ఈ నేరంలో నేరస్తులు చాలా తెలివిగా తన నేరాన్ని ఎవరు ఎలా అర్థం చేసుకోవాలో అలాగే అనుకునేలా ఒక స్క్రిప్టే రాశారనుకోండి. తెలివైనవాడే, కానీ అతను క్రిమినల్ అనేది మాత్రం మనం మర్చిపోకూడదు. కనుకనే నేర పరిశోధనలో పాల్గొన్న పోలీసు అధికారులు ఈ సంఘటనను చాలా వ్యక్తిగతంగా తీసుకుని మరీ పరిశోధించారని చెప్తారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈ రోజుకి ఆ కేసును ఒక రిఫరల్గా తీసుకుంటారంటేనే అది ఎంత చిక్కుల మారి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అసలు విషయం చెప్పకుండా ఇంత ఉపోద్ఘాతం దేనికి అంటారా? పోలీసు అధికారులు ఈ కేసు పరిశోధన నిమిత్తం సొంత ఖర్చులతో ఎన్నో ప్రదేశాలు తిరిగి మరీ విచారించారు. ఈ నేరం, దాని విచారణ, అందులోని మలుపులకు ప్రభావితమైన చలనచిత్ర పరిశ్రమ ఈ కథాంశంతో 3 సినిమాలు తీసింది. సినిమాలు తీశారు కనుక పెద్ద నేరం అనడం లేదు. మిస్టీరియస్ కేసు కనుకనే మూవీస్ తీశారంటున్నాం. ఆ రోజు రాధాకృష్ణన్ ఆచారి, సురేష్ కుమార్ అనే గ్రామీణులు తాము చూసిన ఘోర దృశ్యాన్ని పోలీసులకు చెప్పారు కదా. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చూసి డిఎస్పీ హరిదాస్ వద్దకు వెళ్లి సమాచారం ఇచ్చారు. అది తనను పోలీసు వృత్తి జీవితం ముగిసిన తర్వాత కూడా వెంటాడుతూనే ఉందని అప్పుడు ఆయన ఊహించలేదు. ఏదో మనం ఇలా చెప్పుకుంటున్నాం, కానీ ఎవరైనా ఫలానా ఏదో జరుగుతుందని ఎలా ఊహిస్తారు చెప్పండి? తన పొలం పనికి పోతున్న రాధాకృష్ణన్ అంత తెల్లవారుజామున ఆ దృశ్యం చూస్తాననుకున్నాడా? తెల్లారకుండానే పోలీస్ స్టేషన్ గడప తొక్కుతాననుకున్నాడా? డిఎస్పీ హరిదాస్ అంత వేకువజామునే పెద్ద నేరాన్ని శోధించాల్సిన అవసరం వస్తుందనుకున్నారా? కొన్ని అలా తటస్థిస్తూ ఉంటాయి. తీవ్రమైన అలజడిని, శిరోవేదన కలిగించి సమయం, ధనం ఖర్చు చేయించి గానీ పరిష్కారం కాకుండా ఉంటాయి. నేరస్తుడు కూడా తెలివితేటలు ప్రదర్శిస్తున్నప్పుడు పోలీసులు మరింత చురుగ్గా తయారు కావాలి. క్రిమినల్ ఏమో పోలీస్ ఇన్వెస్టిగేటర్లా ఆలోచిస్తే, పోలీస్ అధికారులేమో క్రిమినల్ లాగా ఆలోచించాల్సి ఉంటుంది. మరి డిఎస్పీ హరిదాస్ ఆ రోజు ఉదయం 5 గంటల కల్లా కొళ్ళకడువు గ్రామంలోని ఆ పొలాల మధ్యనున్న సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికి ఇంకా అక్కడ ఆ పొలంలో ఒక నల్ల రంగు అంబాసిడర్ కారు అగ్నికీలల మధ్య తగలబడుతూనే ఉంది. ఆ కారులో డ్రైవింగ్ సీట్లో ఉన్న ఒక మగ మనిషి బాగా కాలిపోయి ఉన్నాడు. ఆ వాహనం అక్కడి వరకు ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. వస్తుండగా చూసిన వాళ్ళు లేరు. కాసేపటికి అక్కడికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం కారులోని కాలిన శరీరాన్ని, ఆ చుట్టుపక్కల ఉన్న ఆనవాళ్లను వెతికే పనిలో పడింది. వాళ్లకు అనుమానం కలిగిన ప్రతి దాన్ని సేకరించారు. ప్రధానంగా ఆ కారు వద్ద నేలపై ఇసుక తడిగా ఉంది. కారుకు సమీపంగా కారు చుట్టూ కొన్ని పాదముద్రలు కనిపించాయి. అంటే ఆ రాత్రి వేళలో అక్కడ ఎవరో నడిచారు. అలాగే మరికాస్త దూరంలోనే పాక్షికంగా కాలిన చేతి తొడుగులు కూడా ఉన్నాయి. ఆ చేతి తొడుగుల లోపల వైపు మనిషి వెంట్రుకలున్నాయి. మరికొంచెం అవతల ఒక బాటిల్, ఒక మ్యాచ్ బాక్స్. సాక్ష్యాలుగా సేకరించిన ఫోరెన్సిక్ బృందం తమ పరిశోధనను ప్రారంభించింది. కారులోని కాలిన వ్యక్తి శరీరాన్ని అటాప్సీకి పంపించి ఆ కారు నంబర్ ప్లేట్ ఆధారంగా కారు సొంతదారుడి ఆచూకీ తీశారు. KLQ 7831 నంబర్ కలిగిన ఆ వాహనం సొంతదారుడు సుకుమారన్ కురుప్. కొద్ది రోజుల క్రితమే అతడు సౌదీ అరేబియా నుంచి కేరళకు వచ్చాడు. వచ్చిన తర్వాత సెకండ్ సేల్స్లో ఈ కారు కొన్నాడు. ఇంతవరకు తెలుసుకున్న పోలీసులు ఆ విషయాన్ని అతడి కుటుంబీకులకు తెలియపరిచారు. సుకుమారన్ భార్య అన్న భాస్కరన్ పెళ్ళై నేరం జరిగిన చోటుకొచ్చాడు. ఆ కారు తన బావ సుకుమారన్ కురుప్ది అన్నాడు. అలాగే కారులో దగ్ధమైన వ్యక్తి కూడా తన బావే అని గుర్తించాడు. చూడ్డానికి అదుపు తప్పిన కారు పొలంలోకి మళ్లీ అక్కడున్న చెట్టును గుద్దుకుని మంటలు చెలరేగి తలుపులు తెరుచుకోక బయటికి రాలేని స్థితిలో కారును నడుపుతున్న వ్యక్తి కారుతో సహా కాలిపోయినట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఎన్నో నేరాలను పరిశోధించిన అనుభవజ్ఞుడైన డిఎస్పీ హరిదాస్కి అది అసహజంగా తోచింది. ప్రమాదం జరగలేదు, ప్రమాదం జరిగిందనిపించేలా సృష్టించారని ఆయనకు అనిపించింది. అవును, సందేహమే నేరాలను పరిష్కరిస్తుంది. మరి
పోలీసులు ప్రతిదాన్ని అనుమానించి తీరాలి. సందేహించడమే సమాధానానికి మార్గం. అందుకు ఈ నేరమే ఒక పెద్ద ఉదాహరణ. సాధారణ ప్రజలకు విషయం తెలియొచ్చు, కొన్నాళ్లకు మర్చిపోతారు కావచ్చు. పోలీసుల విషయంలో అది వారి వృత్తి జీవితం అంతటా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అలాంటి సందేహాస్పద నేర పరిశోధన దృక్పథమే ఈ సుకుమారన్ కురూప్ అంబాసిడర్ కారు దగ్ధం సంఘటనలో ఎన్నో నివ్వెరపరిచే విషయాల్ని తేటతెల్లం చేసింది. సౌదీ అరేబియాలోని మెరైన్ పెట్రోలియం రంగంలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న సుకుమారన్ కురూప్ భార్య కూడా సౌదీలోని ఒక హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తోంది. కష్టాలతోనే జీవిత ప్రయాణం ప్రారంభించిన ఆ జంట కొన్నాళ్లకు మంచి సంపాదనతో ఆనందంగా జీవిస్తోంది. 1980వ దశకంలో ఒక జంట నెల సంపాదన 80,000, అంటే చాలా మంచి ఆదాయమే. వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ సమయంలోనే సుకుమారన్ కురూప్ 8 లక్షల జీతం బీమా పాలసీ తీసుకున్నాడు. అలాగే కేరళలో తన సొంత ఊళ్ళో ఒక ఇల్లు కట్టించసాగాడు. సగం నిర్మాణం పూర్తయింది కూడా. ఉద్యోగంలో సెలవు దొరికినప్పుడల్లా సకుటుంబంగా ఊరికి వచ్చే సుకుమారన్ 1984 జనవరి 6వ తేదీన కూడా ఇంటి పనుల నిమిత్తం కుటుంబంతో కలిసి సొంతూరుకొచ్చాడు. ఊళ్ళో అతడికి బోలెడు మంది స్నేహితులున్నారు. వాళ్లలో ఒకరి సహాయంతో సెకండ్ హ్యాండ్ బ్లాక్ కార్ అంబాసిడర్ కార్ను కొన్నాడు 8,000కు. పొలంలో కాలిపోయిన కార్ అదే. ఆ దఫా సెలవుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించుకున్నాడు సుకుమారన్. ఆ పనుల్లోనే ఉన్నాడు. అలాగే సెలవులకు వచ్చినప్పుడల్లా స్నేహితులతో ఉల్లాసంగా గడిపే సుకుమారన్ ఈసారి కారు కూడా ఉండడంతో రోజులో ఎక్కువసేపు వాళ్లతో కారులో తిరుగుతూ ఉండేవాడు. అప్పుడయ్యే ఖర్చు కూడా అతనే భరించేవాడు. అది అతనికి సంతోషకరమైన విషయం. మరి సౌదీ నుంచి వస్తున్నప్పుడే భారత్లోని స్నేహితుల కోసం ఖరీదైన మద్యం సీసాలు వెంట తెచ్చేవాడు. అలా అతని వద్ద బోలెడు ధనం ఉందని అతని స్నేహితులకు బాగా తెలుసు. అలాంటి సుకుమారన్ ఈ దఫా తాను కోరి కొనుక్కున్న కారులోనే 1984 జనవరి 22న కారుతో సహా కాలిపోయి కనిపించాడు. అంటే ఈసారి భారత్కు వచ్చిన 16 రోజులకే అతను పరలోకానికి వెళ్ళిపోయాడు. మరిది అనుమానాస్పద మరణమేనా అంటే అటాప్సీ రిపోర్ట్లో ఏముందో చూడాలి. ఫోరెన్సిక్ వాళ్ళు ఏం కనిపెట్టారో తెలుసుకోవాలి. పోలీసుల విచారణలో ఏం వెల్లడవుతూ వచ్చిందో గమనించాలి. డీఎస్పీ హరిదాస్కి మొదటి నుంచి అదేదో మామూలు కారు ప్రమాదం కాదు అనిపిస్తూ వస్తోంది. ఆయన కొందరు పోలీసుల్ని సాధారణ వ్యక్తుల్లా సుకుమారన్ ఇంటికి పంపించారు. వారికి అక్కడ సుకుమారన్ ఇంటి కుటుంబ సభ్యుల ప్రవర్తన వ్యత్యాసంగా తోచింది. ఇంటి పెద్ద చనిపోయిన దుఃఖం అక్కడెవరిలోనూ లేదు. పైగా శ్రీమతి సుకుమారన్ వంటింట్లో మాంసాహారం వండుతోంది, అంటే చికెన్ కర్రీ. ఒక హిందూ కుటుంబంలో చావు సంభవిస్తే ఆ ఇంట్లో ఆ మరునాడే చికెన్ వండడం అనేది సర్వసాధారణమైన అంశం. చూడబోతే ఆ ఇంట్లో అలాంటి పట్టింపులేం లేనట్టుంది. పెద్ద కర్మ ముగిసే వరకు కొన్ని క్రతువులు, ఏవో ఆచారాలు, కొంత దుఃఖపూరిత వాతావరణం ఉండే చావు ఇంట్లో అలాంటి సూచనలు ఏమీ లేవు. డీఎస్పీ హరిదాస్ అనుమానం మరింత బలపడింది. సుకుమారన్ కురూప్ అటాప్సీ రిపోర్టు తయారు చేసిన డాక్టర్ ఉమాదత్తన్కి పలు సందేహాస్పద విషయాలు కనిపించాయి. సుకుమారన్ దుస్తులు అక్కడక్కడా కాలి అతని శరీరానికి అతుక్కుపోయాయి. అతని అండర్వేర్లో కొంచెం భాగం కాలిపోకుండా ఉంది. అతని మెడ విరిగి ఉండడం ఒక ప్రధాన అంశం. ప్రమాదమే జరుగుంటే మెడ విరిగే అవకాశం లేదన్నారాయన. ప్రమాదం అనిపించేలా రచించిన ఉద్దేశపూర్వక ప్రమాదమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక మాదిరి ఐశ్వర్యవంతుడైన సుకుమారన్ వంటి మీద ఎలాంటి బంగారపు నగలు లేవు. కనీసం చేతికి గడియారం కూడా లేదు. ఆడంబరంగా ఖర్చు చేసే సుకుమారన్కి అవి ధరించే అలవాటే లేదా ఏమో. కనుక ఇది కూడా సందేహాస్పదమే అన్నారు డాక్టర్ ఉమాదత్తన్. కనుక అతను దోపిడీకి గురయ్యాడని అర్థమవుతుంది. ఆ దోపిడీ దొంగే సుకుమారన్ని హత్య చేసి ఉంటాడనేది ఆయన సిద్ధాంతం. కారులో ప్రమాదవశాత్తు కాలి ఉంటే కనుక అతని శ్వాసకోశంలో, ఊపిరితిత్తుల్లో పొగచూరుండాలి. కానీ అక్కడ చాలా క్లీన్గా ఉంది. కనుక అతన్ని హతమార్చిన తర్వాత కారులో ఉంచి తగలబెట్టుండాలన్నది అంచనా. డాక్టర్ వరకు అది అంచనా కాదు, నిజం. అయితే ఆ నిజాన్ని తేల్చాల్సిన కర్తవ్యం పోలీసులదే. డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్లో మరో ముఖ్యమైన అంశం సుకుమారన్ కడుపులో ఆహారం. అతని జీర్ణాశయంలో ఇథైన్ కలిగిన ఆల్కహాల్ ఉంది. అంటే మద్యం సేవించినప్పుడు అందులో విషం కలిపి అతని చేత త్రాగించుంటారు. కాబట్టి విష ప్రభావంతో అతడు మరణించాడు. అతను చనిపోయాక అతని కారులో పొలంలోకి తీసుకొచ్చి కారుతో సహా తగలబెట్టారు. ప్రమాదం జరిగినట్టుగా చూపించే ప్రయత్నం జరిగింది అక్కడ. ఇంతవరకు బానే ఉంది. అయితే సుకుమారన్ మెడ ఎముక విరిగి ఉందని డాక్టర్ ఉమాదత్తన్ చెప్పారు కదా. విషమిచ్చి చంపిన వాళ్ళు మెడ విరవడం దేనికనే సందేహం ఒకటుంది. డాక్టర్ ఉమాదత్తన్ తన సుదీర్ఘ అనుభవ జ్ఞానంతో ఒక పుస్తకం కూడా రాశారు. దాని పేరు డెడ్ మ్యాన్ టేల్ టెల్స్. అందుకు ఆయన్ని ప్రేరేపించిన అనేక వ్యాజ్యాల్లో ప్రధాన సంఘటన సుకుమారన్ కురూప్ హత్య ఘటన. ఇక శవ పరీక్షలో సుకుమారన్ది హత్యగా నిర్ధారించిన తర్వాత ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. డీఎస్పీ హరిదాస్ వారితో మాట్లాడుతూ సుకుమారన్ది సాధారణ మరణం కాదనిపిస్తోంది కనుక అంత్యక్రియల సందర్భంగా అతని దేహాన్ని అగ్నికి ఆహుతి చేయడానికి వీల్లేదని, కేవలం పూడ్చిపెట్టమని ఆదేశించారు. కుటుంబ సభ్యులకు ఆ ఆదేశాలను పాటించక తప్పలేదు.
తమ ఇంటి వెనుక పెరట్లో అతని శరీరాన్ని పూడ్చిపెట్టారు. డీఎస్పీ హరిదాస్ ఆ కుటుంబం మీద కన్నేసుండమని కొందరిని నియమించారు. ఆ తర్వాత సుకుమారన్ కుటుంబ సభ్యుల్లో అతని స్నేహితుల్లో అతనికి శత్రువులు ఉన్నారా అనే కోణంలో విచారణ మొదలైంది. ఆ దారిలో ఒక కుటుంబ సభ్యుడి మీద అనుమానం బలపడింది. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులతో అతడు చెప్పిన విషయాలను డీఎస్పీ హరిదాస్, కేరళ పోలీస్ యంత్రాంగం మొత్తం నివ్వెరపోయింది. అతని సాక్ష్యంతో సుకుమారన్ కేసు అనూహ్యంగా కొత్త మలుపు తిరిగింది. ఆ మలుపు ఎక్కడికి వెళుతుందో తెలియాలంటే మనం ఇక్కడ విరామం తీసుకుని దీనికి కొనసాగింపుగా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకోవాలి. అన్నట్టు ఇది మరో 2 విభాగాలు కొనసాగే కేసు. అబ్బా ఎందుకలా అనుకోకండి. భారతదేశంలో జరిగిన నేరాల చరిత్రలో కేరళ సుకుమారన్ కురుప్ అంబాసిడర్ దగ్ధం హత్య కేసుకి అంత ప్రాముఖ్యత ఉంది. అనేక కేసుల పరిష్కారంలో ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఇప్పటికీ పరిశీలన సంఘటనగా నిలుస్తోంది. తరువాయి భాగం కోసం అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం స్టే ట్యూన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.